వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఏడాదిలో మొదటిగా వచ్చే వినాయక చవితిని భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. విశాఖలోని సంపత్ వినాయక ఆలయంలో వేకువ జాము నుంచి భక్తుల కోలాహలం మొదలైంది. వినాయక చవితి సందర్భంగా సంపత్ వినాయక ఆలయంలో భక్తుల సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. హిందువుల మొట్టమొదటి పండుగ వినాయక చవితి ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం సంపద వినాయక టెంపుల్ ఉన్నాం. ఉదయం 3:30 గంటల నుంచి వేలాది మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించేందుకు బారులు తీరారు. మనం ప్రస్తుతం చూడవచ్చు వేలాది మందిగా భక్తులంతా కూడా ఇంచుమించుగా 2-3 కిలోమీటర్ల పరిధిలో కూడా భక్తులంతా ఉన్నారు. ఇది విశాఖపట్నం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సంపద వినాయక టెంపుల్. ఉదయం నుంచే భక్తులంతా తమ ఇష్టదైవాన్ని పూజించుకునేందుకు కూడా ఇక్కడ బారులు తీరిన పరిస్థితి. ఎందుకంటే హిందువులకి మొట్టమొదటిగా వచ్చే వినాయక చవితి, వినాయకుడిని మొదటిగా పూజించుకుంటే సకల శుభాలు జరుగుతాయనేది కూడా ఒక నమ్మకం. అసలు వినాయక చవితి అంటే ఏంటి, వినాయక చవితి తనక ఇంపార్టెన్స్ ఏంటి, ఈ మొదటగా వినాయక చవితి ఎందుకు వస్తుందనే దానికి సంబంధించి మనతో పాటు వివరించడానికి ఆలయ అర్చకులు మనతో పాటు ఉన్నారు. స్వామి, వినాయక చవితి తనక విశిష్టత ఏంటి? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ఏ దేవుని పూజ చేయాలన్నా, వరలక్ష్మీ వ్రతం కానీ, లక్ష్మీ పూజ కానీ, వినాయకుడి తండ్రి పరమశివుడు ఆయనకి అభిషేకం చేయాలన్నా సరే ముందుగా ఆ పరమేశ్వరుడు మహాగణపతికి ఆధిపత్యం లభించాడు. అదేంటంటే ఎప్పుడు ఎవరు ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా ఆ మహాగణపతిని, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి మనం ఎటువంటి కోరికైతే కోరుకున్నామో, ఏ పనులు ఏ కార్యక్రమాలు తలపెడుతున్నామో అటువంటి కార్యక్రమాల్లో కానీ, పనుల్లో కానీ, మనం జరుపుకునే శుభకార్యాల్లో కానీ ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా ముందుకు వెళ్ళి ఆ పనులను కూడా విజయవంతం కావాలని చెప్పేసి ముందుగా మనం మహాగణపతి ప్రార్థన చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రలో వెలిసి ఉన్న శ్రీ సంపత్ వినాయక స్వామి, ఈ ఉత్తరాంధ్రలో ఎటువంటి ఎవరు శుభకార్యం చేసుకున్నా సరే ముందుగా ఆ ఆహ్వాన పత్రికను స్వామివారి పాదాల కింద వదిలిపెట్టి పెళ్ళి ఘనంగా శుభకార్యం నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ సంపత్ వినాయక దేవాలయం 1961లో స్థాపించి ఉన్నారు. అప్పట్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం మీద పాకిస్తాన్ ఇండియా గెలవాలని చెప్పేసి ఇట్బిల్ కృష్ణ అనే ఒక భక్తుడు 1970లోనే స్వామివారికి 1000 కొబ్బరికాయలు మొక్కుకున్నారు. స్వామివారి యొక్క మహిమ వల్ల పాకిస్తాన్ ఇండియా యుద్ధం గెలిచింది. ఆ తర్వాత అందరూ కూడా నడిచేతుడిగా భావించే కంచి పరమాచార్య స్వామివారు ఇక్కడ ఆలయంతో ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత దినదిన ప్రవర్తనంగా వెలుగుతూ అందరి మన్నలు పొందుతూ దేవాలయం దిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ వినాయక నవరాత్రిలో ప్రత్యేకించి స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే 3:30 గణపతి హోమం, 4 గంటలకు పంచామృతాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా దేవాలయంలో ఉదయం 5 గంటలకి గణపతి హోమం, 7 గంటలకి అభిషేకం జరుగుతూ ఉంటాయి. స్వామి గారు, మొట్టమొదటిగా వినాయకుడిని పూజనే మన పండుగలో మొట్టమొదటిగా వచ్చేది కదా, అది వినాయకుడిని ముందుగా ఎందుకు మనం పూజిస్తాం అంటేనే ముందుగా విఘ్నాలు తొలగాలి అనేది మొదటిగా వచ్చే పండుగ కదా. మొదటిగా ఎందుకు వినాయక చవితి వస్తుంది, కారణం ఏమైనా ఉందా? మొదటి కార్యక్రమం అంటే మనం ఎటువంటి పండుగలున్నా సరే ముందుగా వచ్చేది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. ఆ తర్వాత మొట్టమొదటి పండుగ మనకి వినాయక చవితి. ఈ వినాయక చవితి రోజునే మనం ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా మన అన్ని పనులు జరగాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాం. ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదయం నుంచి? ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తున్నారు? ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3:30 గణపతి హోమంతో ప్రారంభం చేశారు. 4 గంటలకి పంచామృతాభిషేకం. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా పై ఊరు నుంచి కూడా వచ్చే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామివారి ఈరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు స్వామివారిని పూజించవచ్చు? ఎన్ని గడియలు ఏంటి? ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 11:30 వరకు ఎవరైనా పూజ ప్రారంభం చేసుకోవచ్చు. 11:30 దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి ఒక గంట సమయం, అంటే 11:30 నుంచి 12:30 ఆ గంట మీద వదిలేసి మళ్ళీ పూజ చేసుకోవచ్చు. 9 రోజుల పాటు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎటువంటి పూజలు జరుగుతాయి ప్రతినిత్యం? ఇక్కడ ప్రతిరోజు 9 రోజులు కూడా ఉదయం విశేష కార్యక్రమాలు, గణపతి హోమం, అభిషేకాలు, అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. సాయంకాలంలో ప్రవచనాలు, గణేష పురాణం, గణేశుని యొక్క విధి, దేవతల్లో గణపతి అనే అంశాలపై ఉపనయనాలు కూడా ఉన్నాయి. మొత్తం చూస్తే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకి అత్యంత
ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది. 1961లో ఈ దేవాలయం నిర్మించబడింది. 1971లో అప్పుడు పాకిస్తాన్పై యుద్ధంలో గెలవాలని ఒక భక్తుడు కోరుకొని ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడి నుంచి కూడా పాకిస్తాన్పై మనం యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ఇక్కడ నిత్యం కూడా అంటే కోరిన కోరికలు తీరుతాయనేది కూడా ఒక రకమైన భక్తులకు మొత్తం చూస్తే ఈరోజు వినాయక చవితి సందర్భంగా మొత్తం వేలాది మంది భక్తులంతా కూడా ఇక్కడ ఉన్న సంపత్ వినాయకుడి టెంపుల్ కూడా దర్శించుకునే పరిస్థితి. ఉదయం 3:30 గంటల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా ఉదయం 3:30కి పూజ ప్రారంభం తర్వాత పంచామృతాలతో కూడా అప్పటి నుంచి కూడా పూజలు కొనసాగుతున్నాయి. భక్తులంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, మరోవైపు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా సంపత్ వినాయకుడిని దర్శించేందుకు భక్తులైతే బారులుతీరిన పరిస్థితి. మొత్తమే చూస్తే ఈరోజు సంపత్ వినాయక టెంపుల్ వద్ద కూడా లక్షలాది మంది భక్తులైతే తమ ఇష్టదైవాన్ని విఘ్నేశ్వరుని దర్శించుకునేందుకైతే బారులు తీరిన పరిస్థితి. మొత్తమే చూస్తే ఎక్కడికక్కడ మొదటి పండుగని ముఖ్యంగా వినాయకుడిని పూజించుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కోరిన కోరికలు తీరుతాయి అనేది కూడా భక్తుల నమ్మకం. అందుకంటే తెల్లవారు నుంచి కూడా ఎక్కడికన్నా అక్కడ భక్తులంతా కూడా స్నానాలు ఆచరించి ఉదయం నుంచి కూడా లైన్లో నుంచుంటూ కూడా తమ ఇష్టదైవాన్ని ఉపవాసంతో వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకొని ఈరోజు మనస్ఫూర్తిగా తమ కోరిన కోరికలు అంటే ఉపవాసంతో వచ్చి పూజలు చేసినంత కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనేది కూడా భక్తులకు మొత్తమే చూస్తే ఆలయం చుట్టుపక్కల మొత్తం వేలాది మంది భక్తులు అయితే బారులు తీరిన పరిస్థితి. మొత్తమే చూస్తే సంపత్ వినాయక ఈ 9 రోజుల పాటు నిత్యం 3:30 కూడా పూజలు జరుగుతాయి. ఉదయం నుంచి 3:30 నుంచి తర్వాత కూడా పంచామృతం నిత్యం జరుగుతాయని కూడా వేద పండితులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమతోరాము, BBC టీవీ, విశాఖపట్నం.